కొన్నిసార్లు మనం దరిద్రం ఎలా తెచ్చుకుంటామంటే నోటి ఆ, అది మీరు పూర్తి చేసుకోండి. కొన్నిసార్లు దీవెన కూడా ఈ నోటితోనే తెచ్చుకుంటాం, కొన్నిసార్లు శాపం కూడా ఈ నోటి తెచ్చుకుంటాం అన్నమాట. నోటి ఆ రెండు మాటలు, ఆ అక్షరాలు మీరు పలుకోవచ్చు, నేను పలకూడదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. నోటితోనే మేలు పొందగలం, నోటితోనే శాపం తెచ్చుకోగలం. అందులో అసలు మీరు ఊహలో కూడా ఊహించండి ఏంటంటే, దేవుడు ఏర్పరచుకొనిన వారిని నిందించుట వలన కలిగే శాపం. అసలు ఇది ఒకటి ఉందన్న సంగతే మనకు తెలియదు. దేవుడు ఏర్పరచుకున్న వారిని బ్లెస్ చేయుట ద్వారా మనం కూడా దీవించబడతామన్న సంగతి కూడా మనకు అంతగా తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మన దృష్టిలోకి తీసుకొస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు ఆశీర్వచనమే పలకండి కానీ శాపవచనం పలకొద్దు అన్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా? ఈ శాపాలు పలకటం అలవాటు అయిపోయి దేవుడు ఆశీర్వదించిన వారిని కూడా ఏదన్నా దూషించినా, శాపం పలికినా అది మనకు రివర్స్లో కొట్టిద్ది. అందుకే మీ నోట ఆశీర్వచనము, అనుకూల వచనము, శుభవచనము, ఆశీర్వచనమే పలకండి కానీ దుర్భాష కానీ శాపము కానీ మీ నోట పలకొద్దు అన్నాడు. కానీ కొంతమంది అట్లా కాదండి, వాళ్ళ నోటిని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ నోరు, వాళ్ళ నాలుక, వాళ్ళ ఇష్టం మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది బయటికి మాట్లాడకపోయినా లోపల తిట్టుకుంటుంటారు. అట్లా కూడా కోటింగే, పలికినా కోటింగే. అందరినీ కాదు, దేవుడు ఏర్పరచుకున్న వారిని, నీకు రూఢి అయిన వారిని, దేవుడు తన చేత వాడుకుంటున్న వారిని, దేవుని పిలుపు యథార్థంగా పొందుకొని దేవుని ఆలోచనలను గైకొని ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు నడుస్తున్న వారిని, వారి విషయములో దేవుడు చాలా తీవ్రంగా ఉంటాడు, చాలా సీరియస్గా ఉంటాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనే బోల్డని నిరూపణలు ఉన్నాయి. మోషేని గద్దించారు. మోషే పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, దేవుని చేత శిక్షణము పొంది 40 సంవత్సరాలు అరణ్యపు అనుభవంలో దేవుణ్ణి కలుసుకొని దైవ చిత్తానికి విధేయత చూపి తన స్వార్థాన్ని ఆలోచించకుండా తన బ్రతుకును బలిపీఠం మీద పెట్టి ప్రాణాలకు తెగించి దైవ చిత్తమును, దైవ కార్యమును నెరవేర్చడానికి ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడని రాజభోగాన్ని వెలగబెట్టేటువంటి ఇది కూడా నిర్దాక్షిణ్యంగా వదిలేసుకొని 40 ఏళ్ళు మామ దగ్గర ఉన్నా కూడా ఒక ఇల్లు కట్టుకోకుండా, ఒక గొర్రె పిల్లను కొనుక్కోకుండా, ఒక బానిసలాగా 40 ఏళ్ళు ఊడిగం చేసి, నా ప్రజలు విడుదల పొందితే నేను విడుదల పొందుతా, నా ప్రజలు బానిసలుగా బతికితే నేను కూడా బానిస పనే చేస్తా అని తన్ను తాను అప్పగించుకొని పేరు ప్రఖ్యాతులను, ధన కనకములను అపేక్షించక తన ప్రజల విడుదలను, దైవ చిత్తమును మాత్రమే కోరుకున్న నీతిమంతుడు, సాత్వికుడు, నమ్మకమైన మనుషుడు మోషే. అయితే దేవుడు కాదు, మనిషే. ఏ లోపము, ఏ పొరపాటు, ఏ బలహీనత, ఏ పాపము కూడా ఒక్కసారి కూడా ఏది జరగకుండా ఉండేది దేవుడు ఒక్కడే. ఇక మనుషుడు అన్నప్పుడు చిన్నవో పెద్దవో ఏవో ఒక లోపాలనే ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు నిజంగా జరుగుతాయి. కొన్నిసార్లు కేవలం అవతలివాడు అపార్థం చేసుకోవడానికి అనుగుణ్యంగా కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. సాధ్యమైనంత వరకు దేవుని సేవకుడు, దేవుని భక్తుడు తన క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకు ఉంటాడో తెలుసా? ఒక ఆత్మను సంపాదించాలి, దైవ చిత్తం నెరవేర్చాలంటే అది చిన్న విషయం కాదు. పొట్టమార్చుకొని ఉపవాసాలుండి, కన్నీళ్లు విడిచి, ప్రార్థన చేసి, మోకాళ్ళు కాయలు కాసేటట్టుగా, గొంతు బొంగురు పోయేటట్టుగా మొరపెట్టడం, కష్టపడటం, మనిషికి సమయం స్పెండ్ చేయటం, మనుషుల్ని బలపరచడం, ప్రోత్సహించటం. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము రాదు. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక గుంపు రాదండి. ఒక గుంపు జనం సమకూర్చబడాలంటే ఎంతో ప్రసవ వేదన అనుభవించి ఉంటాడు దైవజనుడు. అందుకే దైవజనుడి గుండెల్లో ఎప్పుడు కూడా ఒక భయం ఉంటుంది. ఎక్కడా కూడా నా సాక్ష్యము పోకూడదు, నా సాక్ష్యము డ్యామేజ్ కాకూడదు.
నా సాక్ష్యం పోయిన నాడు నా కష్టమంతా వృధా. నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలకు ఏ విషయంలో కూడా లోపము లేని మంచి మాదిరి నేను ఉండాలని నా దేవుడు నాకు నేర్పించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఒక దైవజనుడు కలిగి ఉండాల్సిన జాగ్రత్తలు, క్వాలిటీస్ అన్ని అక్కడ రాస్తాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మీరు చదివితే సంఘపు పెద్దగా ఉండాల్సిన వాడు కలిగి ఉండాల్సినటువంటి కొలతలేవో అక్కడ చెప్తాడు. అంతేకాదు ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసములోను మందకు మాదిరిగా ఉండని తిమోతిని హెచ్చరిస్తాడు పౌలు. అక్కడ ఏమంటాడండి, చాలా క్వాలిటీస్ చెప్తాడు. ఇవన్నీ కూడా నువ్వు బ్యాలెన్స్ చేస్తేనే నువ్వు అధ్యక్ష పదవికి పనికొస్తావు. లేకపోతే కష్టపడి ఆత్మల్ని సంపాదించినది బూడిదలో పోసిన పన్నీరు అవుతుందిరా. ఆత్మలో నీ దగ్గర ఏ లోపం చూసినా నేను వెంబడించడం మానేస్తారు. కాబట్టి ఎక్కడ లోపము లేని విధంగా నువ్వు బ్రతకాలి నాయనా అని దేవుడు చెప్పి వదులుతాడు పరిచర్య. భక్తుడు కూడా చాలా కష్టం మీద సేవ చేస్తాడు కనుక తొందరపాటున అల్పమైన వాటికి కక్కుర్తి పడి వీక్ అవడు. అయ్యాడంటే సాక్ష్యం పోయింది. సాక్ష్యం పోయినాడు సేవ ఉండదు. కానీ అన్నిటినీ వదిలిపెట్టుకొని సేవే కావాలని వచ్చి, సేవ కోసం వచ్చి, దైవచిత్తం కోసం వచ్చి, విశ్వాసపు అడుగులు వేస్తూ ఆత్మల కోసం అంగలార్చి పొట్టమార్చుకొని ఉపవాసాలుండి కన్నీరు విడిచి గోజాడుకున్నవాడు అంత సులభ సూత్రంగా తప్పటడుగులు వేయటానికి ఇష్టపడటం. ఎందుకో తెలుసా? పిల్లల్ని కన్నా ఒక స్త్రీ తన ముందు ఎలాంటి ఆకర్షణలు వచ్చినా ఒక అడుగు వేసేటప్పుడు, అమ్మో నేను ఈ నిర్ణయం తీసుకుంటే నా బిడ్డలు ఏమవుతారు, అమ్మో నేను నవమాసాలు మోసి కన్నా నా పిల్లలు ఏమవుతారు, అమ్మో నా బిడ్డలు అని భర్తను కోల్పోయిన విధవరాలై ఉండి కూడా దేహవాంఛలు తనని శోధిస్తున్నా తన పిల్లల ముఖం చూసి యవనస్తురాలై ఉండి కూడా తన వాంఛలన్నిటిని చంపేసుకుంటుంది. ఎందుకు తెలుసా? నా క్షణికానందాన్ని నేను చూసుకుంటే నా బిడ్డలు అన్యాయం అయిపోతారు. పర్వాలేదు, ఆ క్షణికమైన ఆనందం నాకు లేకపోతే నేనేం చస్తానా? చావును కదా, పర్వాలేదులే, నా బిడ్డలు బాగుంటే అంతే చాలు అని తన దేహ వాంఛలను కూడా చంపేసుకుని తన బిడ్డల ముఖం చూసి బతికిద్ది ఒక నీతి గల్ల స్త్రీ. 2 పిల్లలు 3 పిల్లల తల్లి అలా ఆలోచిస్తే అనేక మంది ఆత్మీయ బిడ్డల్ని కన్నా ఆత్మీయ తండ్రి కూడా ఒక తల్లిలాగానే ఆలోచిస్తాడు. తల్లి తప్పటడిగేస్తే 2-3 బిడ్డలు నష్టపోతారేమో, కానీ ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ నాయకుడిగా ఉన్నవాడు తప్పటడిగేస్తే అనుసరించే వారందరూ డ్యామేజ్ అవుతారు అన్న భయం ప్రతి ఆత్మీయ నాయకుల్లో, యథార్థంగా సేవకు వచ్చిన వాళ్ళలో, నిజంగా దైవ పిలుపు అందుకున్న వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. సేవారంభంలో ఒక పాట పాడుకున్నా, మాటతో అయితే మర్చిపోతానని ఆ పదాలని పాటలో మెన్షన్ చేసుకున్నా. అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం అనే పాటలో అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. 2వ చరణం పాడండి. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. రేపు నా సాక్ష్యం పోయిద్ది అనే సంగతి ఈనాడే నీకు తెలిసిద్దిగా ప్రభు. సాక్ష్యం పోగొట్టుకొని వీడు నాకు అవమానం తెస్తాడని నీకు అనిపిస్తే ఆ రోజు రాకముందే నా ప్రాణం తీసేయి ప్రభు, నేనంటూ బ్రతికితే
అది నీ మహిమ కొరకే బ్రతకాలి. కానీ నా వల్ల నీకు చెడ్డ పేరు రాకూడదయ్యా అనే స్థిర తీర్మానంతో నిజంగా దేవుని పిలుపు అందుకున్నవాడు యథార్థమైన భక్తితో సేవకు వస్తాడు.